రబీ సీజన్ చివరికి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి మాసంలో వేసిన మొక్కజొన్న, నువ్వు వంటి పంటలు ఆఖరి దశలో ఉన్నాయి. ఈ సమయంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతలకు ఈ పంటల్లో కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. పంట కోతల అనంతరం ఖాళీ పొలాల్లో మనం చేపట్టే చర్యలే తర్వాతి సంవత్సరం వచ్చే పంటల దిగుబడిని నిర్దేశిస్తాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుత పంటల పరిస్థితి రాబోయే ఖరీఫ్కు ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు విజయనగరం ఏర్వాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. చాలా వరకు ఈ యొక్క రబీలో పండించేటటువంటి పంటలు కోత దశకి చేరుకున్నాయి. ఎవరైతే కొంచెం ఆలస్యంగా వేసినటువంటి మొక్కజొన్న పంట ఉందో అది ఇప్పుడు కొంతవరకు కోత దశలో ఉంది. ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉండటం వలన కానీ పంటలు చాలా వరకు వడలిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా 15 రోజుల కంటే పైన పొలంలో ఉండవలసినటువంటి పంట ఉన్నట్లయితే చివరి దశ కాబట్టి తప్పనిసరిగా ఒక పల్లచెట్టి నీటి తడి మొక్కజొన్నకు ఇవ్వాలి. చాలామంది రైతులు ఏంటంటే జనవరి మాసాంతం తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఈ యొక్క నువ్వుల పంటని వేయడం జరుగుతుంది. ప్రస్తుతం పూత దశ నుంచి పిందె వచ్చేటటువంటి దశలో ఉంది. అయితే ఈ యొక్క నువ్వు పంటను సాధారణంగా మనం ఏంటంటే వర్షాధారంగా ఎక్కువగా పండిస్తాం కాబట్టి దీనికి నీటి వసతి ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు. నేలలో తడి లేకపోవడం మూలంగా నేల నుంచి పోషకాలను తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క పూత దశలో ఉన్నటువంటి పంటకైతే ఈ యొక్క 3/19 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుల ద్వారా పోషకాలు అంది ఈ యొక్క పెరుగుదల వచ్చి పిందె కూడా కట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిందె దశలో ఉన్నటువంటి ఈ యొక్క నువ్వు పంట ఉన్నట్లయితే దానికి మనం పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే వచ్చినటువంటి పిందె అంతా కూడా కాయ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క తొలి దశలో వేసిన మొక్కజొన్న కానీ తర్వాత నువ్వుల పంట కోత అయిపోయినటువంటి నేలల్లో అయితే వీలైనంత వరకు మన పంట వ్యర్థాలతో నేలని మనం ఒక్కసారి వీలైతే కప్పుకున్నట్లయితే మంచిది. కొన్ని రోజుల తర్వాత ఇది కూడా కుళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా సేంద్రియ పదార్థం రూపంలో నేలలో మనం కలిదున్నుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేసవి కాలంలో పశువు సంబంధమైనటువంటి ఎరువుల్ని అంటే పేడ గత్తంను కానీ లేదంటే ఇంకేమైనా సేంద్రియ రూపంలో ఉన్నటువంటి ఎరువుని తప్పనిసరిగా అందించుకోవాలి. ఈ యొక్క గత్తము కుప్పల్ని నేలపై వేసి దాన్ని అలాగ ఉంచడం జరుగుతుంది. దీనివలన కూడా ఎండ వేడి కారణంగా దానిలో ఉన్నటువంటి పోషకాలు కూడా ఆవిరైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క గత్తాన్ని వేసుకొని ఒకసారి దున్నుకున్నట్లయితే అది నేలలో కలిసిపోయి నేల యొక్క సేంద్రియ పదార్థం రూపంలో మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గోగు పంటని ఏదైతే ఉగాది తర్వాత విత్తి మనకి ఆగస్టు నెల వరకు దాదాపు 150 రోజులు ఉండి అప్పుడు ఆగస్టు నెలలో ఎప్పుడైతే ఈ యొక్క నీరు అందుబాటులో ఉంటుందో దీన్ని కుల్లవేయడం అనేది జరిగేది. తర్వాత అదే నెలలో ఈ యొక్క వరి పంటను వేసుకోవడం అనేది జరిగేది. కాబట్టి రైతులు ఏంటంటే గోగును ఒక అదనపు పంటగా వేసుకోవాలి. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలకి ఒక దున్నుకొని ఈ యొక్క గోగు విత్తనాన్ని కానీ మనం నేలలో చల్లుకున్నట్లయితే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో పడేటువంటి అడపాదడపా వర్షాలకి వేసవి కాలంలోనైనా కూడా గోగు పంట పెరుగుతుంది. అయితే ఇది పెరగడమే కాకుండా ఏంటంటే నేలకి అధిక వేడిమి తగలకుండా కూడా నేలని కాపాడుతుంది. ఉష్ణోగ్రతను కూడా కొంతవరకు అదుపులో ఉంచుతుంది. తర్వాత ఏంటంటే ఇది కోత దశలో చాలా ఎక్కువగా దీని యొక్క ఆకులు నేలలో రాలడం జరుగుతుంది. వాటిని మనం కనిదున్నుకున్నట్లయితే సేంద్రియ పదార్థం కూడా మొక్కకి అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ గోగు పంటను వేసుకున్నట్లయితే మనకు ఒక అదనపు పంట రావడమే కాకుండా తర్వాత దానిలో మనం సాధారణంగా పంటలు ఏ పంట అయితే ఆ పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నేల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు కానీ కీటకాలు కానీ సమస్య అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒకసారి వేసవి దుక్కు చేసుకోవాలి. ఈ నేలలో ఉండేటటువంటి ఈ యొక్క శిలీంద్ర బీజాలు కానీ కోశస్థ దశలు కానీ ఎండకి తగలడం మూలంగా అవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పక్షులు కూడా వాటిని వేరుకొని తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తదుపరి దశలలో ఈ యొక్క పంట వేసినప్పుడు వాటికి ఆశించేటటువంటి ఇది కూడా తగ్గిపోతుంది.